హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా. ఈ సన్నటి సేమియాతో చేసే షీర్ కుర్మా చాలా చాలా బాగుంటుందండి. రంజాన్కి ప్రతి ముస్లిం ఇంట్లో చేసుకునే ఈ షీర్ కుర్మా మనం కూడా ఎంతో ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ఒకసారి నేను చూపించే స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఎర్రటి సేమియా 100 గ్రాములు తీసుకున్నానండి. ఇలా ఆల్రెడీ మనకు వేయించిన సేమియా బయట బజార్లో దొరుకుతుంది. ఇది తీసుకొని మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ సేమియాలోకి నేను ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఒక 7-8 పిస్తా, ఒక 8 బాదం, కొంచెం కొబ్బరి తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఇందులో ఖర్జూరా కూడా వేసుకోవచ్చు, ఎండు ఖర్జూరా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో అయితే నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి అంతా బాగా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్నగా చాప్ చేసుకున్నానండి. అప్పుడే మనకి సేమియాలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ మిలన్ గింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నెయ్యిలో మనం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ని నానబెట్టలేదండి. మీరు కావాలంటే నానబెట్టి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సేమియాని తీసుకొని అదే నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఈ సేమియా వేగిందే కాబట్టి మనం ఒకసారి నెయ్యిలో ఇలా ఫ్రై చేస్తే మనకి సేమియా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే ఈ సేమియాని సన్నని మంట మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఆ సేమియా అంతా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యానాలో నేను ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. మనకి ఇక్కడ చిక్కటి పాలు అయితే సేమియా చాలా కమ్మగా వస్తుందండి. చూడండి, 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని అయితే బాగా మరగనిద్దాం. హై ఫ్లేమ్ పెట్టుకొని పాలని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడైతే కండెన్స్డ్ మిల్క్ వాడట్లేదు, అందుకనే 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ వాడితే గనక కొద్దిగానే షుగర్ యూస్ చేసుకోవాలి, లేదంటే బాగా స్వీట్ అయిపోతుంది. అయితే మనం షుగర్ వేసుకున్న తర్వాత పాలనైతే కాసేపు మరిగించాలండి. మరిగిన తర్వాత మనం ఈ వేయించుకున్న సేమియాని తీసుకొని పాలల్లో వేసుకోవాలి. ఈ సేమియా అయితే త్వరగానే ఉడికిపోతుందండి, కాబట్టి మనం కలుపుతూ ఉండాలి. ఎప్పుడు కానీ మనం సేమియా చేసేటప్పుడు ఇలా పాలని, షుగర్ని ఫస్టే మరిగించుకోవాలండి. తర్వాత ఇలా సేమియాని వేసుకుంటే మనకి పాలు అనేవి విరగవు. చూడండి, మన సేమియా కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడైతే నేను ఇలాచి దంచి కొంచెంగా వేసుకున్నాను. అయితే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ సేమియాలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ సేమియా త్వరగానే ఉడికిపోతుందండి. మనం కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఈ సేమియాని దించేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఎంతో కమ్మగా ఉండే ఈ షీర్ కుర్మాని మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షీర్ కుర్మాలోకి ఎంత ఎక్కువగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ షీర్ కుర్మా. ఎంతో ఎనర్జీని ఇచ్చే, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సరేనండి, ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.